పాయింట్స్ అన్ని కూడా అమలు చేస్తున్న కారణంగా ఆయా వార్డుల్లో కానీ ఆయా మున్సిపాలిటీలో కానీ ఇంకా అభివృద్ధి కొనసాగాలంటే రాబోయే 3 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఆ తదనంతరం మళ్ళీ ఒక 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తుందనేటువంటి విశ్వాసం ప్రజలలో ఉంది. అందుకని వార్డులు అభివృద్ధి చెందాలన్నా, మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలన్నా ప్రతిపక్ష పార్టీలకు అది కూడా విచ్చలవిడిగా గడిచిన 10 సంవత్సరాల్లో అధికారం వెలుగబెట్టిన నాయకులు విచ్చలవిడిగా ఆర్థిక విధ్వంసం, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే కార్యక్రమం ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఈ రోజున మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో, అంతకుముందు జరిగినటువంటి జూబ్లీస్ ఎన్నికల్లో నేను చెప్పడం కాదు, కేటీఆర్ జూబ్లీస్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ప్రచార భాగంగా జూబ్లీస్కి వచ్చి ఒక మాట అన్నాడు. గడచిన 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన రెఫరెండం అంటే ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారని కేటీఆర్ స్వయంగా మాట్లాడడం జరిగింది. మరి ఆయన చెప్పిన మాటలో రెఫరెండం ప్రజా